హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాట్సాప్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నా కదా కింద గ్రీన్ బాక్స్ ప్లస్, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ గ్రూప్ అని ఉంటుంది చూడండి. ఫస్ట్ న్యూ గ్రూప్. సో ఆ న్యూ గ్రూప్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఎవరెవరినైతే గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్స్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఏవేవైతే మీరు సెలెక్ట్ చేశారో అవి పైన మీకు అక్కడ చూపిస్తున్నారు చూడండి. సో అలా చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత ఏం చేస్తారంటే మీకు ఏవే కావాలో అన్నీ మొత్తం సెలెక్ట్ చేసి కింద గ్రీన్ సిగ్నల్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు గ్రూప్ నేమ్ ఏమని పెట్టాలనుకుంటున్నారో ఆ గ్రూప్ నేమ్ టైప్ చేయండి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, 10th క్లాస్మేట్స్, ఇలా రకరకాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిల్లర గ్యాంగ్ అని టైప్ చేస్తున్నా కదా. సో అది గ్రూప్ నేమ్ అనమాట. మనం ఏదైతే టైప్ చేస్తామో అది గ్రూప్ నేమ్గా వస్తుంది. మనం కావాలంటే మనం సింబల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో అలా ఏదో ఒకటి యాడ్ చేసుకొని దాని తర్వాత మనకు కింద అక్కడ గ్రీన్ సింబల్లో టిక్ మార్క్ కనపడుతుంది కదా మెంబర్స్ 1 పక్కన. ఇక్కడ కింద మీకు గ్రీన్ సిగ్నల్ కనపడుతుంది కదా టిక్ మార్క్తో, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు క్రియేట్ అయిపోతుందండి గ్రూపు. సో ఇలా ఉంటుంది అనమాట గ్రూపు. సో ఇక్కడ మనం 2 మెంబర్సే ఉండొచ్చు. సో ఇలా మనం ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు గ్రూప్లో, ఇబ్బంది ఏమి ఉండదు. సో అలా గ్రూప్ క్రియేట్ అయిపోయింది అనమాట. మనం బ్యాక్ వస్తే ఇలా కనిపిస్తుంది అనమాట మనకు గ్రూప్ క్రియేట్ అయినట్టు. సో ఇది గ్రూప్ అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెసేజ్ పంపి చూపిస్తాను. సో ఈ మెసేజ్ అనేది గ్రూప్లో వాళ్ళందరికీ వెళ్తుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ గ్రూప్లో మెంబర్స్ కాబట్టి. అలా గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్ళి అక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. మనకు కావాలంటే తర్వాత అయినా కూడా ఎవరెవరు కావాలనో మనం యాడ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ గ్రూప్ క్రియేషన్ ఆల్సో. ఇలా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది అనమాట. సో మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తే కింద మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ మనం గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే సెకండ్ ఆప్షన్ ఎగ్జిట్ గ్రూప్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మనము గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాము. లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఎగ్జిట్ అండ్ డిలీట్ ఫర్ యూ అని ఉంది కదా. సో అది కొడితే మీరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుతారు. అలాగే ఓవరాల్ గ్రూప్ కూడా మీకు వాట్సాప్లో కనిపించదు, డిలీట్ అయిపోద్ది.